వారం రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ దేవ్ సినిమా అయితే చూసామచ్చా. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఇది 50 years బ్యాక్ మలయాళంలో బొంబాయి పోలీస్ అనే సినిమాకి ఇది రీమేక్. ఈ బొంబాయి పోలీస్ తెలుగులో కూడా తీశారు. దాంట్లో సుధీర్ బాబు ఇంకా భరత్ అయితే యాక్ట్ చేశారు. ఏకంగా 12 ఏళ్ళ గ్యాప్ సినిమా అంటే ఆల్మోస్ట్ స్క్రీన్ ప్లే అనేది అవుట్డేటర్ అయిపోద్ది. ఆ అవుట్డేటర్నే మన తెలుగు వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అయితే చేశారు. ఇప్పుడు బాలీవుడ్ వంత అయితే వచ్చింది. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే షాహిద్ కపూర్ ఫ్యాన్స్ అయితే స్టోరీ స్క్రీన్ ప్లే గురించి పడుచుకోకుండా కళ్ళు మూసుకొని ఈ సినిమాకి అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే షాహిద్ కపూర్ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది. అర్జున్ రెడ్డి పోలీస్ అయితే ఎలా ఉంటాడు అన్నట్టు అనిపించాడు. డైరెక్టర్ షాహిద్ కపూర్ క్యారెక్టర్ని చాలా బాగా రాసుకున్నాడు. అర్జున్ రెడ్డి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అలాగా రాసుకున్నాడు. షాహిద్ కపూర్ క్యారెక్టర్ తప్ప ఇంకేమీ సినిమాలో పెద్దగా ఉండదు. క్లైమాక్స్ కూడా అంత బాగా కనెక్ట్ అవ్వదు. ఇంకా పూజా హెగ్డే ఎందుకుందో నాకు అర్థం అవ్వలేదు. స్టార్టింగ్లో ఇంపార్టెంట్ రోల్ ఏమో అని అనుకుంటారు. అయితే పూజా హెగ్డే కేవలం ఎక్స్పోజింగ్కి, గ్లామర్కి, సాంగ్స్కి తప్ప తాను లేకపోయినా నష్టమే లేదు. ఏదో గ్లామర్ కోసమే తీసుకున్నారు. ఇంకా బీజిఎం అయితే చాలా బాగుంది. కొన్ని సీన్స్ బాగోపోయినా బీజిఎం వల్లంగా ఆ సీన్స్కి జనాలు ఎంగేజ్ అవుతారు. బీజిఎం ఈ సినిమాకి మెయిన్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా యాక్షన్ లవర్స్కి ఈ సినిమా నచ్చే అవకాశం అయితే ఉంది. యాక్షన్ సీన్స్ మాత్రం చాలా వైలెంట్గా ఉంటుంది. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే నాకేమీ పెద్దగా అనిపించలేదు. ఇంకా కథ విషయానికి వస్తే షాహిద్ కపూర్ ఇంకా తన ఫ్రెండ్ ఒక గ్యాంగ్స్టర్ కేసు మీద తిరుగుతూ ఉంటారు. అయితే గ్యాంగ్స్టర్ని షాహిద్ కపూర్ చంపేస్తాడు. దాని తర్వాత షాహిద్ కపూర్ ఫ్రెండ్ అయిన తను కూడా పబ్లిక్లో చనిపోతాడు. అసలు వీళ్ళ ఫ్రెండ్ని చంపింది ఎవరు అనేది తెలుసుకున్నాడా లేదా అనేదే సినిమా యొక్క స్టోరీ. షాహిద్ కపూర్ ఫ్యాన్స్కి నచ్చచ్చేమో కానీ మూవీ లవర్కి ఇంకా కామన్ ఆడియన్స్కి ఈ సినిమా జస్ట్ వన్ టైం వాచ్ఫుల్ లాగే ఉంటుంది తప్ప మరీ ఏమీ గొప్ప సినిమా ఏం కాదు. నా రేటింగ్ అయితే 2/5.